ఖుషీకి ఫేవరెట్ యాక్టివిటీ అంటే పెయింటింగ్ అండ్ కలరింగ్. సో మేము ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్ యాక్టివిటీ చేపిద్దామని నేను ఈ పెయింటింగ్ చేపిస్తున్నాను. యాక్చువల్గా ఇది నేను ప్రింట్అవుట్ తీపించుకున్నాను సింపుల్ క్రిస్మస్ ట్రీని. సో తను కలర్స్ ఐడెంటిఫై చేసి విత్ ఇన్ బార్డర్స్ కలరింగ్ చేయడానికి ఉంటుంది అనేసి నేను 3-4 వెరైటీస్ ఆఫ్ ప్రింట్అవుట్స్ తెప్పించాను అనమాట. యాక్చువల్గా అంటే ఇది ఓన్లీ ప్లెయిన్ క్రిస్మస్ ట్రీది, ఇంకొకటేమో కొంచెం డెకరేషన్ క్రిస్మస్ ట్రీది, అండ్ ఇంకొకటి శాంటా క్లాస్ ఉండేది. సో ఫస్ట్ బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాము, అది అయిపోయినాక నెక్స్ట్ చేపిద్దాము అని. సో తను విత్ ఇన్ బార్డర్స్ ఖుషి చాలా బాగా కలరింగ్ చేస్తూ ఉండింది. మీరు ఇన్ కేస్ ప్రింట్అవుట్స్ వద్దు అనుకుంటే కనుక మీరే సింపుల్గా డ్రా చేసి పిల్లలకి ఇచ్చేసినా సరే వాళ్ళు హ్యాపీగా కలరింగ్ చేసుకుంటారు. కొంచెం పెద్దగా పిక్చర్ వేస్తే ఏంటి అంటే కలరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే స్కెచ్ పెన్స్ అనే కాదు, క్రేయన్స్తో కూడా చేయడానికి ఉంటుంది. ఇంట్లో సింపుల్గా హ్యాపీగా కలరింగ్ చేయించవచ్చు. అండ్ పెయింటింగ్ మొత్తం అయిన తర్వాత కూడా చూడడానికి చాలా బాగా ఉంటుంది కంప్లీట్ వర్క్ కూడా, ఆర్ట్ వర్క్ అనేది. సో మనం డెకరేషన్ పీస్గా కూడా వీళ్ళు చేసినవి మనము మెమరీస్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ తను వేసే ముందు కూడా ఖుషి ఏం చేస్తుందంటే ఫస్ట్ బార్డర్ గీసుకుంటుంది, సో దట్ దాన్ని బయటకు వెళ్ళొద్దు అని. ఆ తర్వాత నీట్గా కలరింగ్ చేసుకుంటుంది. సో తను కలరింగ్ చేసే దాంట్లో కూడా నేను డే బై డే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, కలర్ కాంబినేషన్స్ తెలుసుకోవడము, అండ్ విత్ ఇన్ బార్డర్స్ చేయడము. అండ్ నాకు ఇది తను పెయింటింగ్ చేస్తున్నంతసేపు చూస్తున్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. సో అందుకే నేను షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సింపుల్వే చేయించవచ్చు. నాకు ఇది ఓవరాల్ ఆర్ట్ వర్క్ లుక్ కూడా నచ్చింది. సో ఎంగేజింగ్ అండ్ సింపుల్ కలరింగ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ పెయింటింగ్ కంప్లీట్ అయినాక ఇది లుక్.